ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఇంతగా దేవుని వాక్యమును ప్రేమిస్తూ ప్రభు పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ, మీ కుటుంబములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఎన్నో సందేశాలు మనం వింటూ ఉన్నాం. ఆత్మీయముగా బలపరచబడుటకే అని మనం గ్రహించాలి. ఎన్నో రోజుల నుంచి మనం ఆహారం తింటూనే ఉన్నాం. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఎప్పుడు రోజు తిన్న ఆహారమేలే అని ఒకరోజు ఏం మానట్ల. ఎప్పటికప్పుడు కొత్త రుచులను వెతుక్కుంటూ తింటున్నాం. రుచులు లేకపోతే మనసు తలడిల్లుతూ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తింటున్న ఆహారం శరీరాన్ని బలహీనపడకోకుండా ఏదో పనులు చేసుకోవడానికి బలాన్ని ఇస్తున్నట్టుగా ఆత్మకు అవసరమైన ఆహారము కూడా ఎప్పటికప్పుడు అవసరమై ఉంది. అది ఆత్మీయ ఆహారము, దేవుని వాక్యము. శరీర ఆహారము నిష్ప్రయోజనమైనది. కానీ ఎంత తిన్నా ఎంత ఉన్నా ఈ శరీరము దాని బహిర్భూమిలోకి వదిలేసి మన శరీరము లేకపోతే బలహీనపడిపోయేదిగా ఉంది. కానీ ఆత్మీయ ఆహారం అలా కాదు. మనం పుచ్చుకుంటున్నది మన ఆత్మలను బలపరిచి పరలోకంలో యుగ యుగాలు ప్రభుతో ఉండేటట్లుగా చేస్తుంది. ఎప్పుడైనా కొన్నిసార్లు బలహీనపడిపోయినప్పుడు మనం విన్న ఆత్మీయ వాక్యాలు తిరిగి మనల్ని బలపరిచి ప్రభువులో నిలవబెట్టేవిగా ఉన్నాయి. మంచిది. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన మన స్వాధీనములో ఏముండాలి? దేవుని నమ్మిన మన స్వాధీనములో ఏమి ఉండాలి? స్వాధీనము, ఆధీనము ఎలాగైనా చెప్పచ్చు. అంటే మన దగ్గర, మన ఆధ్వర్యములో, దేవుని నమ్ముకున్న మన ఆధ్వర్యములో, మన స్వాధీనములో ఏముండాలి అని మనం లేఖనాల్లో చూస్తే, ఇది వరకు నేను స్వాధీనము గురించి కొన్ని విషయాలు చెప్పాను. ఆ కోణములో కాదు, కానీ ఇప్పుడు క్రొత్త న్యూ వర్షన్ అంటారు కదా, క్రొత్త కోణములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధ్యానం చేద్దాం. మూలవాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి వచనంలో ఉన్న దేవుని వాక్యము, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. చాలు ప్రియులారా, దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అప్పటికే యెహోషువ 31 మంది రాజులను గెలుస్తూ వచ్చాడు. సర్దారులను గెలుస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వు వృద్ధుడు అయిపోతున్నావు, వృద్ధుడు అయ్యావు, అంటే ముసలివాడివయ్యావు. ఇంకా స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఉంది, ఎలాగయ్యా అని అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పైబడుతుంది, స్వాధీనపరుచుకోవలసిన వాటిని ఇంకా స్వాధీనపరుచుకోకపోతే ఎలాగా అని అడుగుతున్నాడు. యెహోషువను అడిగాడు, నువ్వు ముసలోడు అయిపోతున్నావయ్యా, రోజు రోజుకు వయసు పైబడుతుంది, ఇంకా స్వాధీనపరుచుకోవాల్సిన దేశాలు చాలా ఉన్నాయి, వాటన్నిటిని స్వాధీనపరుచుకుంటే కదా నువ్వు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళేది.
మరి నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా? లే, త్వరపడు అని చెబుతూ ఉన్నాడు. అలాగే మనల్ని కూడా అంటున్నాడు, వయసు పైబడి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ అప్పుడే మేము ముసలోళ్ళమా అని మనం అనుకున్నా, ముసలోళ్ళం కాకపోయినా వయసు అయితే పైబడుతుంది. ఈ సంవత్సరం ఉన్న వయసు రేపు సంవత్సరానికి ఉండదు, లేదా పోయిన సంవత్సరంలో ఉన్న వయసు రేపు సంవత్సరానికి ఉండదు, ఈ సంవత్సరానికి ఉండదు. ఎప్పటికప్పుడు వయసు పెరిగిపోతుంది కదా, స్వాధీనపరుచుకోవాలి కదా, జాగ్రత్త అని అన్నాడు. ఇప్పుడు మనం ప్రభువుని అడుగుతూ, దేవా దేన్ని మేము స్వాధీనపరుచుకోవాలి? అవును నిజమే ప్రభా, మా వయసు పైబడుతున్న మాట వాస్తవమే. దేనిని మేము స్వాధీనపరుచుకోవాలి అని అడిగితే ప్రభు చాలా విషయాలు స్వాధీనపరుచుకోవాల్సిన వాటిని చెబుతూ ఉన్నాడు. దేనినో చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 105వ కీర్తన, 105వ కీర్తన 45వ వచనములో మనము స్వాధీనపరుచుకోవలసిన మాటను చెబుతున్నాడు. చూద్దాం. 45వ వచనం. తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకొనిరి. యెహోవాను స్తుతించుడి. చాలు. మొదటిది ప్రియులారా, దేవుడు వయస్సు పైబడుతున్నప్పుడు అలనాడు యెహోషువతోనైతేనేమి, నేడు ఈ వాక్యమిని ఆయన ప్రియబిడ్డలమైన మనతోనైతేనేమి చెబుతున్న మాట ఏంటనగా, మీ కష్టార్జితమును మీరు స్వాధీనపరుచుకోవాలి. అవును ప్రియులారా, దేవుని వాక్యం అదే అంటుంది. అంటే మీరు కష్టపడ్డారు, దేనినో సంపాదించుకున్నారు, అది పరుల పాలు కాకుండా, అది వ్యర్థంగా పోకోకుండా మీరు దానిని స్వాధీనపరుచుకొని మీరు దాని ద్వారా దీవించబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందుకే ఎక్కడన్నాడు, మీ కష్టార్జితమును మీరు స్వాధీనపరుచుకోవాలి. ఎలాగ స్వాధీనపరుచుకుంటారు అని మనం చూస్తే 128వ కీర్తన మనకు పరిచయమైనటువంటి కీర్తనే యాత్ర కీర్తన అని రాయబడింది. నీ దేవుడైన యెహోవా మాటలు విని ఆయన మాటల ప్రకారంగా నువ్వు నడుచుకుని ఎడల నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అన్నాడు. ఆ మధ్య ప్రభునందు ప్రియులారా, నాకు తెలిసిన ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాను నేను. వాళ్ళు ప్రార్థన చేద్దురండి అన్నా అని పిలిస్తే, వాస్తవానికి వాళ్ళ ఇంటికి, అంటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాను. వాళ్ళ అత్తగారింట్లో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ కూతురు అడిగింది, అయ్యా మా ఇంటికి కూడా రండి, ప్రార్థన చేద్దురండి అని అడిగింది. అంటే ఒక సహోదరుని అత్తగారింట్లో తెలిసిన వ్యక్తే. ఆ తల్లిగారు పిలిస్తే ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు వాళ్ళ కూతురు కూడా వచ్చింది, అన్న మా ఇంటికి రండి అన్న ప్రార్థనకు అనింది. సరే ప్రక్కనే కదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ప్రార్థనకు. ఆయన మున్సిపాలిటీలో పని చేస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన దేని గురించి చేయాలమ్మా అని అంటే, చాలా అప్పులు ఉన్నాయన్నా, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అని అన్నారు. ఎంత వస్తుంది మీకు జీతము అని అడిగాను నేను. ఎందుకంటే అప్పులు ఉన్నాయన్నప్పుడు దేని కొరకు చేశారో దేదో కనుక్కుందామని, ఎంత వస్తుంది మీకు జీతము, దేని కొరకు చేశారో అని అడిగాను. ఆయన బాగా వాళ్ళ అమ్మాయి ఆమె చెప్పిన మాట, భర్త కూడా ఉన్నాడు ఇంట్లోనే, ఇద్దరు ఉన్నారు, చిన్నపిల్లలు ఇద్దరున్నారు. ఆ చిన్నపిల్లలు ఎప్పుడు వాళ్ళ అవ్వల ఇంట్లోనే ఉంటారంట. ఆడే తినడం, ఆడే పడుకోవడం, ఆ నుంచో బడికి వెళ్ళడం, ఎక్కువ శాతం ఆడే. వాళ్ళింటికి వీళ్ళింటికి ఒక 4-5 ఇళ్ళు దూరం. ఆమె అంటుంది, ఆ సహోదరి మాట్లాడుతుంది, అన్న మా భర్తకు 28,000 రూపాయలు జీతం వస్తుందన్న. మంచిదే కదమ్మా. ఈ ఇల్లు ఎప్పుడు కొనుక్కున్నారన్న? ఈ ఇల్లు చాలా ఏళ్ళైంది మేము కొనుక్కొని. మరి జీతం అంతా ఏం చేస్తారు మీరు అని అడిగాను. ఆ అమ్మాయి అంటుంది, వాళ్ళ భర్త ముందరే మాట్లాడుతున్న మాట ఏంటంటే, నెలా పొద్దు మా ఆయనకు జీతం పడుతుందన్న, కానీ ఆ జీతాన్ని బ్యాంకులోకి వెళ్ళి మేము డ్రా చేసుకోలేం. మా పాస్బుక్లు, అదే ఆ బ్యాంకుకు సంబంధించిన పాస్బుక్లు అవన్నీ అప్పుల దగ్గర ఉన్నాయి. మాకు జీతం పడింది అని మెసేజ్ రాగానే మేము వాళ్ళకి చెప్తాం, మాకు జీతం పడింది అని చెప్తాం. చెబితే వాళ్ళు బ్యాంకు దగ్గరకు వస్తారు. వాళ్ళు బ్యాంకు దగ్గరకు వస్తే మేము సంతకం పెట్టి డబ్బులు డ్రా చేసుకోగానే
ఒక 1000-2000 మా చేతిలో పెడతారు, మిగతా డబ్బులు అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతారన్నా అన్నారు. నేను అడిగాను అతన్ని, అంత అప్పులు ఎందుకు చేశారు అని అడిగాను. అతను అప్పులైతే తల ఎత్తుకొని చేస్తారు కానీ కట్టుకునేది లేక తలదించుకొని ఎట్లా అయ్యాయిలే అంటుంది. కానీ భార్య మాట్లాడుతుంది, మట్కా అన్న జూదం. రెండవది మట్కా మాత్రమే కాకోకుండా త్రాగుడు. ఈ వ్యసనాల చేత అప్పులు చేసి 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 మా బుక్కులన్నీ అప్పుల చేతుల్లోనికి వెళ్ళిపోయాం. అసలుకు మా అమ్మ వాళ్ళ దగ్గర లేకపోతే మా పిల్లలకు భోజనం పెట్టుకునే పరిస్థితి కూడా లేదన్న మాకు. పోనీ ఆ 2000 ఏమైనా తెచ్చి ఇస్తాడమ్మా అని అంటే ఆమె చెప్తుంది, 2000 కూడా ఇవ్వడన్నా. ఎప్పుడన్నా ఆ ఇంటి ముందు ఈ ఇంటి ముందు కసువు ఎత్తినప్పుడు ఎవరన్నా 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఒక 40 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెచ్చుకో అంటాడు. కష్టార్జితం అంతా కూడా నిత్యం. ఈ మధ్యకాలం ఆమె ఒకసారి అడిగింది నన్ను, ఏంది బా వారానికి 10 రూపాయలు వడ్డీ ఉంటుందా అని అడిగింది. ఏదో సందర్భంలో వేరే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు అప్పు చేశారంట, వారానికి 10 రూపాయల వడ్డీతో చేశారంట. అంటే 100కి 10 రూపాయలు, నెలకు కాదు వారానికంట. అది ఈమెకు చెప్పారు ఇట్లా అప్పులు కట్టుకుంటున్నారని. అడిగింది, వారానికి 10 రూపాయలు కూడా ఉంటుంది అని అన్నాను. 10 కాదు 20 రూపాయలు కూడా ఉంటాయి. వీళ్ళు బుద్ధి లేకోకుండా చేసి బతికినంత కాలం వాళ్ళ కాళ్ళ దగ్గర బతకాలి వీళ్ళంతే అని చెప్పాను. దేవుడు అంటున్నాడు, ప్రియులారా, వయస్సు పైబడుతుంది, మీ కష్టార్జితాన్ని మీరేం చేయాలి? అనుభవించాలి, స్వాధీనపరచుకోవాలి. నేను అడిగాను, ఆ 10 రూపాయలు ఇస్తారా అని అడిగా చూడు, ఆ వ్యక్తి గురించి మాట్లాడాను. ఆ వ్యక్తి తన భార్య పిల్లల కోసం అప్పు చేయలే, లేదా ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయలే, లేకపోతే చచ్చే సావు బతుకుల్లో వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నో ఆయన భార్యో పిల్లలో ఉంటే చేయలే. మదం ఎక్కి ఇలాగంటేనే కరెక్ట్, కొవ్వు పట్టి అదుపు ఆజ్ఞ లేకుండా భయభక్తులు లేకుండా చేసిన అప్పులు తిప్పలై బ్రతుకు కాలమంతా ఊడిగం చేస్తా అంటారు చూడండి. అలాంటి బ్రతుకు కష్టార్జితం అనుభవించలేరు. చూడండి, కష్టపడి పని చేస్తారు, అంతో ఇంతో సంపాదిస్తారు. అది వాళ్ళకు కట్టకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు దారుణం. ప్రియులారా, చాలా మందికి ఏంటి సోదరుడా ఇలాగున్నా ఉంటే మనపో ఏంటండి, బాధ్యత ఉంటే కదూ, భయం ఉంటే కదూ, ఉంటే మనపో. ఏంటి సహోదరుడా ఇలాగ తయారైపోండి, అయితే మనపో. నువ్వు కడుతున్నావా? నేను కట్టుకుంటున్నాను. నువ్వు కట్టుకుంటే పర్లేదు కానీ, నువ్వు తీర్చుకుంటే పర్లేదు కానీ, నీ పాప శాపాలన్నీ కూడా నీ భార్య పిల్లలు భరిస్తున్నారు అని అంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదండి. అందుకే అన్నాడు, వయస్సు పైబడుతుంది, కష్టార్జితాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం తినేది కొంతైనా, లేకపోతే మనం సంపాదించేది కొంతైనా సంతృప్తిగా మనం తినాలి. మా నాన్న కష్టపడిన కష్టార్జితం అని మన పిల్లలు తినాలంట. ప్రియులారా, అదే దేవుడు చెప్పాడు, కష్టార్జితమును స్వాధీనపరుచుకోవాలి. కానీ నీతిమంతులైతే, అంటే దైవికమైన భయాన్ని నేర్చుకుంటే, భయభక్తులు కలిగిన జీవితాన్ని నేర్చుకుంటే, దేవుని సన్నిధానంలో నమ్మకంగా బ్రతకడం నేర్చుకుంటే, వాక్యము ద్వారా తమ తప్పిదాలు సరి చేసుకోగలిగితే వారి కష్టార్జితం ఎలాగుంటుందో తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయము వారి కష్టార్జితం ఎలాగుంటుందో చూడండి ప్రియులారా. 16వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ అద్భుతకరమైన మాట రాయబడింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనము, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. చాలు ప్రియులారా, దేవుని నమ్మి దైవికమైనటువంటి భయభక్తులతో బ్రతికేటటువంటి వారి కష్టార్జితం ఎలాగంటది? జీవదాయకము. అంటే జీవనానికి ఉపయోగపడేది అని అర్థం ప్రియులారా, కుటుంబానికి ఉపయోగపడేది అని అర్థం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువా ముసలోడు అయిపోతున్నావు, స్వాధీనపరచుకోవాల్సినది చాలా ఉంది అని అంటే త్వరపడ్డాడు యెహోషువా. మీరు 18వ అధ్యాయానికి వెళ్తే స్వాధీనపరుచుకునే దేశం కొరకు త్వరపడ్డాడు యెహోషువా. అలాగే దేవుని నమ్మి వాక్యం వింటున్న దేవుని కుమారుడా కుమార్తె, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కష్టార్జితమును నీవు స్వాధీనపరుచుకుంటున్నావా? నీ కష్టార్జితము పరుల పాలు చేరుతుందంటే నువ్వు శాపములో ఉన్నావు, దేవునికి భిన్నమైన ఆలోచనలో బ్రతుకుతున్నావు. ఇప్పుడైనా
నీతి కలిగి అంటే భయము కలిగి భక్తి కలిగి పాపములు విడిచిపెట్టి పవిత్రమైన హృదయముతో బ్రతకగలిగితే నీ కష్టార్జితము నీ ఇంటి జీవనానికి అది దాయకముగా అంటే జీవనదాయకముగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, కష్టార్జితమును స్వాధీనపరచుకోవాలి. కష్టార్జితము స్వాధీనపరచుకోవాలి ప్రియులారా. సంపాదించింది దేవుని ఎదుట తమ కష్టార్జితము తమ కుటుంబం అనుభవించాలి. దేవుని ఆలోచన అదే. అనుభవించాలంటే ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవాలి, నడుచుకోవాలి, అంతే. అందుకే మీరు చూడండి 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండానికి వెళ్తే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆ ప్రకారముగా నువ్వు నడిచిన ఎడల నువ్వు ఏ పని చేసినా కూడా ఏమవుతావు? నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కొంచెంలోనే గొప్ప దీవెనలు పొందుకుంటారు ప్రియులారా. కష్టార్జితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను ఇదివరకే చెప్పాను మీకు, నాకు తెలిసిన ఒక సహోదరుడు చిన్న బండి దొబ్బుకుంటూ వ్యాపారం చేసుకుంటాడండి. అరటికాయల వ్యాపారం. పాప అరటి బండ్లు తోసుకుంటూ ఇంటి దగ్గర అన్ని పండ్లన్నీ పేర్చుకొని బండిలో బజార్లోనికి తోసుకొని వెళ్ళి పగలు నుంచి ఉదయకాలము నుంచి రాత్రి 10-11 వరకు చేస్తే అని అంటాడు, అన్న వ్యాపారాలు లేవు. ఆ టయానికి ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు దుమ్ములో బయట ఉంటే ఆ కొంచెం కష్టార్జితాన్ని అంటే ఒక 500 600 ఆ రేట్లన్నీ పోను మాకు మిగులుతుంది అంటే గొప్ప అన్న అన్నాడు. కానీ పిల్లలు ప్రభునందు ప్రియులారా ఎంత ఉన్నత విద్య చదువుకున్నారు తెలుసా? చాలా ఉన్నతమైన విద్య. 2 ఆడబిడ్డలు, ఉన్నతమైన విద్య. హైదరాబాద్లో ఒక అమ్మాయి, ఇంకా అమ్మాయి సాఫ్ట్వేర్ కొరకు ఒక ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది. వాళ్ళ బిడ్డలకు డబ్బులు పంపిస్తాడు, ఇంటి ఖర్చును చూసుకుంటాడు. మిగులుబాటుతో ఆ చిన్న కష్టార్జితముతోనండి 2 ప్లాట్లు ఒక ఇల్లు వేసుకోగలిగాడు ప్రియులారా. ఆయన ఉన్న ఇల్లు ఇప్పుడు టౌన్లో ఎంత అంటే దగ్గర ఒక 40-50 లక్షల ఇల్లు అవుతుంది. చిన్న ఇల్లే, కానీ మెయిన్ లైన్లో ఉంది అది. ఆయన ఒక 2 స్థలాలు కొనుక్కున్నాడు. అప్పుడు కొంత పొదుపు చేసుకొని ఆ స్థలాలు ఒక్కొక్కటి 25 లక్షలు అడుగుతున్నారు ఇప్పుడు. మరి అమ్మేయచ్చు కదన్నా అంటే, లేదన్నా బిడ్డల పెళ్లి కొరకు ఆ స్థలాలను అలాగే పెట్టాను. డబ్బులు వస్తే ఏదో ఒక ఖర్చు అయిపోతుంది. ఆ డబ్బులు తీసుకునేలకే సంబంధాలు కరెక్ట్గా వెతికేసి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. ఎలాగ సాధ్యం అని అంటే ప్రియులారా, బండి మీద దుప్పటి కప్పేసి చర్చికి వెళ్ళిపోతాడండి. ఆ పక్కన అంగడిలోకి చెప్పేసి బండి మీద దుప్పటి కప్పేసి దాన్ని చుట్టూ తాడుతో కట్టేస్తాడు ఆ దుప్పటిని. ఎందుకంటే దుప్పటి లాగితే రాకుండా చుట్టూ తాడుతో కట్టేస్తాడు. చర్చికి వెళ్ళిపోతాడు. ఏ కూడికను మిస్ అవ్వడు. ఈరోజు చాలామంది ప్రతి కూడికను మిస్ అవుతున్నారు. అందుకే వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి? ఎంతన్నా కష్టపడండి, కష్టార్జితం అనుభవించలేని స్థితి. ఎందుకు? దేవుడైన యెహోవా అడుగుజాడల్లో నడవకపోతే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు తినలేవు. రెండవది దేన్ని స్వాధీనపరచుకోవాలో చూద్దామా? ఒకసారి వెళ్దాం, యాకోబు పత్రికకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. దేని స్వాధీనపరచుకోవాలో ప్రభు అక్కడ కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. చాలు ప్రియులారా. రెండవది ఎక్కడ చూశారో లేదో, తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. రెండవది ప్రియులారా, మన శరీరమును మన స్వాధీనంలో పెట్టుకోవాలి. అక్కడ అదే చెప్పాడు, మన శరీరమును మన స్వాధీనములో ఉంచుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వాహనాలు అదుపు తప్పితే, అది స్కూటర్ కావచ్చు, కారు కావచ్చు, ఆటో కావచ్చు, ఏదైనా కానీ వాహనము అదుపు తప్పినప్పుడు ఏమవుతాయి? ప్రమాదాలు అవుతాయి, అయ్యే యాక్సిడెంట్స్ అవుతాయి. అది సైకిల్ కానీ స్కూటర్ కానీ ఏదన్నా కానీ వాహనము అదుపు తప్పితే ప్రమాదాలైతే, శరీరము అదుపు తప్పితే కుటుంబాలు పతనమవుతాయి. శరీరము అదుపు తప్పితే కుటుంబాలు పతనమవుతాయి ప్రియులారా. ఎందుకు ఈరోజు కుటుంబాలు వృద్ధి చెందడంలా? భార్య ఉండగా, ప్రభు ఎదుట ప్రమాణం చేసిన భార్య ఉండగా అక్రమమైన జీవితం అడగలేరని, భర్త ఉండగా అక్రమమైన జీవితం కళ్ళు కప్పి, ఎన్ని పాపాలు జరుగుతున్నాయి లోకంలో.
శరీరము అదుపులో లేకపోతే, అంటే శరీరము స్వాధీనములో లేకపోతే, వాహనము తన స్వాధీనములో లేకపోతే యాక్సిడెంట్లు అయినట్టుగా శరీరము స్వాధీనములో లేకపోతే జీవితాలు పతనమవుతాయండి. దావీదుకు ఒక గొప్ప హిస్టరీ చరిత్ర ఉంది. దావీదు ఎదుట నిలబడి గెలిచేవాడు ఎవడు లేడు. అది ఫిలిస్తీయులైనా అమాలేకీయులైనా ఎవరైనా కావచ్చు. దావీదు అన్నిటినీ గెలిచాడు. తన శరీరాన్ని ఏం చేయలేకపోయాడు? గెలవలేకపోయాడు. యుద్ధం కాలమందు ఎంచక్క మిద్దె మీద నిద్రలేశాడు. ఎక్కడో స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. సహజంగా చూసిన వాడు రాజు అయితే ఏమనుకోవాలి, అరేరే నా ప్రాంతంలో, నేను పరిపాలించే రాజ్యంలో నా ఆడబిడ్డలు స్నానం చేసుకోవడానికి మంచి వసతి కూడా లేదే, దీని గురించి నేను చర్య తీసుకొని ఆడబిడ్డలకు భద్రత కలిగించాలి అనుకోవాలి రాజు. శరీరము ఉద్రేకానికి లోనైపోయి పాపం చేశాడు. ఆ పాప పర్యావసనం, ఒక్క పాప పర్యావసనం ఒక హత్యకు దారి తీసింది. ఆ హత్య వెనుక తన కుటుంబంలో 4 బిడ్డలు చావడానికి కారణమైంది. అందుకే భక్తుడైన పౌలు ఏమంటాడో తెలుసా ప్రియులారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. శరీరాన్ని ఏం చేయాలో చెప్పాడు. 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ప్రియులారా, శరీరాన్ని ఏం చేయాలట? నల్లగొట్టాలంట. నల్లగొట్టితేనే అది లోపడుతుంది. అందుకే ప్రియులారా, శరీరము అదుపులో ఉండడానికి, శరీర కోరికలు అదుపులో ఉండడానికి ఎప్పటికీ అప్పుడు దేవుని వాక్యం చేత సరిచేయబడాలి. అందుకేనేమో నా ప్రియ ప్రభుల వారు అన్నారు, ఆయన ఎదుటకు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, బాగు చేయలేకపోయారు. శిష్యుల దగ్గర తీసుకొచ్చారు, శిష్యులు బాగు చేయలేకపోయారు. ఆ తండ్రి యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అయ్యా, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాం, వాళ్ళు బాగు చేయలేకపోయారు, నువ్వు బాగు చేయయ్యా అని అడిగారు. యేసుప్రభుల వారు ఆ దురాత్మను వెళ్ళగొట్టాడు, స్వస్థపరిచాడు. శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా, మేము కూడా ప్రార్థన చేశాం మీ నామమందు, మేము ఎందుకు బాగు చేయలేకపోయాం అని అడిగారు. యేసుప్రభు అన్నాడు, బాగు చేయాలి అని అంటే మీ శరీరాలు ఏం కావాలి? నలగొట్టబడాలి. నలగొట్టబడాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడైనా శరీరము ఉపవాసం ఉండాలి. మనకు ఉపవాసం ఉంటే గ్లామర్ పోతుందని భయం ఒకటి, అయ్యో సన్నగా అయిపోతానేమో, గ్యాస్ ట్రబుల్ వస్తుందేమో, ఎవరైనా చచ్చినప్పుడు మాత్రం అబద్ధ భూ అంతా తినకుండా కాసుకుంటాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ రోజంతా చూపెట్టుకుంటాం, ఏం తిండి తిప్పలు తినకోకుండా. అన్నీ బాగున్నప్పుడు రోజుకు ఒక్క పూట అయినా, వారంలోనూ కనీసం నెలలో ఒక్క పూట కూడా ఉపవాసం ఉండి దేవుని స్తుతించేవారు లేరు ప్రియులారా. పౌలు అంటున్నాడు, శరీరాన్ని నలగొట్టాలి. నలగొట్టకపోతే శరీరం మనల్ని నలగొడుతుంది. శరీరాన్ని మనం నలగొట్టకపోతే శరీరము మనల్ని నలగొడుతుంది. కోరికలు ఉద్రేకానికి లోనైపోతాయి. తినేటటువంటి తిండి ఇప్పుడు ఎప్పటికప్పుడు శరీరాన్ని ఉద్రేకానికి లోను చేస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, యెహోషువ వయసు అయిపోతుంది, స్వాధీనపరచుకో కనానును అని అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ కష్టార్జితమును స్వాధీనపరచుకోవాలి. రెండవది, సర్వ శరీరమును ఏం చేయాలి? మీరు స్వాధీనపరచుకోవాలి. మూడవది, దేన్ని స్వాధీనపరచుకోవాలో చూద్దాము. ఒకసారి మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 7వ వచనాన్ని చూద్దాం. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచుకొని వాళ్ళు, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. చాలు ప్రియులారా. మూడవదండి,
సియోను కోటను దావీదు పరుచుకున్నట్టు స్వాధీనపరుచుకున్నట్లుగా దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనము సంఘములో ప్రతిష్టతను స్వాధీనపరుచుకోవాలి. సంఘంలో వచ్చిపోతే లాభమేమిలా, ప్రతిష్టత కాపాడుకోవాలి. అంటే సంఘమునకు వచ్చిన మనము పవిత్రంగా బ్రతకడమే స్వాధీనపరుచుకోవడం, అపవిత్రంగా బ్రతకడం కాదు, పవిత్రంగా బ్రతకడమే. దేవుని సన్నిధానానికి వస్తున్నాము అనంటే, ఒక వ్యక్తి స్నానానికి వెళ్ళినప్పుడు దేహమును శుభ్రపరచుకున్నట్లుగా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఆత్మను పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. వాస్తవానికి అక్కడ సియోను కోటను స్వాధీనపరచుకోవాలనుకున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ వార్త చేరవేశారు, నువ్వు వస్తే కుంటోలో కొడతారు నేను దావీదు అని అన్నారు. దావీదు పరిశుద్ధమైన దేవుని అడుగు జాడల్లో వెళ్ళాడు కాబట్టి అక్కడ ఎవరు ఆయనను అడ్డగించలేకపోయారు. స్వాధీనపరుచుకున్నాడు సియోను కోటను. ఈరోజు సియోనుకు సాదృశ్యమైన దేవుని సంఘములో మనం ఉన్నప్పుడు, సంఘ సహవాసంలో మనం ఉన్నప్పుడు మన ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ప్రతిష్టతను కాపాడుకోవాలి. దానినే పవిత్రతను స్వాధీనపరుచుకొనుట అన్నాడు. ఈ మాటలు విన్న దేవుని కుమారుడా, కుమార్తె, కష్టార్జితాన్ని స్వాధీనపరుచుకోవాలి, సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకోవాలి, సియోనును స్వాధీనపరుచుకోవాలి. ఇంకో చోట తిమోతి పత్రికలో పిల్లలను స్వాధీనపరుచుకోవాలి అంటాడు. స్వాధీనపరుచుకుంటేనే పరమునకు మనం వెళ్తాం. స్వాధీనపరుచుకున్నాడు కాబట్టి యెహోషువ కానానుకు వెళ్ళాడు. మనము స్వాధీనపరుచుకుంటే పరమునకు చేర్చబడతాం. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. మరొకొన్ని విషయాలు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము దేనిని స్వాధీనపరుచుకోవాలో మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మేము చూసాము తండ్రి. నిజమేనాయనా, ఈరోజు కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో ఎందరో ఉన్నారు. శరీరము అదుపులో పెట్టుకోలేని వారు కొందరున్నారు. సంఘములో ప్రతిష్టతను కాపాడుకోలేని వారు మరికొందరున్నారు. పిల్లలను స్వాధీనపరుచుకునే వారు కొందరున్నారు. తండ్రి, నీ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము మీ స్వాధీనంలో ఉన్నట్లయితే ఇట్టి వాటిని స్వాధీనపరుచుకున్నట మాకు తగు కాబట్టి స్వాధీనపరుచుకునే జ్ఞానాన్ని, సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మ నడిపింపునిచ్చి మమ్మల్ని నడిపించండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ గణనామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.